మరుగుబోర్లో పడిపోయాయి. మనం ప్రార్థన ఐక్యతో కలిగి హల్లెలూయా చెప్తే ఏ బంధకాలన్నా తిరిగిపోతాయి, ఏమైనా ఓడిపోతాయి, బాధ అయినా సరే పోతుంది. స్తోత్రం. పీవైపీఏ కోసం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా అని అడుగుతారు. ఎందుకంటే చాలా మంది చేయాలని బాధతో ఉన్నారు, చేయలేదని బాధతో ఉన్నారు. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా పీవైపీఏలోన సభ్యులుగా ఉండాలి. ముందుకి లీడింగ్ కూడా వాళ్ళు చేయడానికి ముందుకు రావాలి. చేయనని వెనక్కి వెళ్ళిపోవడం మరి లేదు. ఓకేనా? ఓకే. పీవైపీఏ కోసం ఇప్పుడు అధ్యక్షుడిగా నవీన్ని పిలుతాం. అందరూ చప్పట్లు కాబట్టి ఆహ్వానిస్తాం. ప్రతి ఒక్కరు संपूर्ण संस्कृत దేవునామానికి వందనాలు కలుగుగాక. పిఎపి మీటింగ్ లీడ్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని నేను అధ్యక్షురాలకి వందనాలు తెలియపరచుకో. ఇక్కడ వారికి కూడా దైవజనులకు కూడా నేను వందనాలు తెలియపరచుకున్నాను. ఓకే, అందరు హ్యాపీయే కదా? ఈరోజు పిఎపి మీటింగ్ అందరూ సుఖం అసలు ఓకే, అందరు సంతోషంగా ఉన్నారు. ఓకే, పిఎపి మీటింగ్ అంటే ఏమికై జస్ట్ గేమ్ అనమాట. అంతే, గేమ్ ఆడుకొని మనకు మనం ఎంజాయ్ చేసుకోవాలి ఫ్రెండ్స్లో. ఓకే, మొదటిగా మనం ఏం చేద్దాం? మొదటిగా మనం వెళ్ళిపోతాం. ఒక చెక్కని ఒక స్టోరీ. ఒక చిన్నప్పుడు ఎలాగైతే మనకి ఇంట్లో అమ్మ నాన్న చెప్తాను, అలాగే ఒక చెక్కని ఒక బైబిల్ నుంచి ఒక స్టోరీ చెప్పడానికి మన మధ్యన మిస్టర్ లాజర్ గారు ఉన్నారు. ఎక్కడ ఆయన స్టేజ్ పైకి రావాల్సింది కదా, చెప్పండి. అంటారు ఒక ఊరిలో ఒక ఎద్దు బండి ఉండేది. ఒక ఆయన ఒక ఎద్దు బండి నడుపుతున్నాడు. ప్రయాణం చేస్తూ ఉండగా ఒక గుంత వచ్చింది. ఆ గుంతలో 2 చక్రాలు ఇరుక్కున్నాయి. ఆయన ఎద్దుల్ని కొట్టారు. ఎద్దులు సైలెంట్ గా వెళ్ళాయి, కానీ చక్రాలు తప్పులు చేశాయి. అప్పుడు ఆయన కిందకి దిగి ఆ ఎద్దులను తోపతాన్ని ఎద్దులు కథలు యుద్ధాలు చేసింది. చక్రాలు శబ్దం చేస్తున్నాయి అని చెప్పేసి మనం పని చేసుకోవాలి. అందులో పని చేసే వాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. మరింతగా పని చేసుకోవాలి. ఆమె హల్లెలూయా. ఒక మనిషి ఎద్దుల బండి తోలుకొని వెళ్తున్నాడు. ఎద్దుల బండి తోలుకొని వెళ్తుంటే ఎద్దులు సైలెంట్ గా దాని పని అది చేసుకొని వెళ్తున్నాయి. కానీ ఈ చక్రం ఏంటో తెలుసా? గతుకులో దిగేసరికి కరా 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 శబ్దం చేసి వీడి బండి నుంచి దిగి ఆ చక్రానికి తోప తన్నేసి ఒరే ఆడికి దెబ్బలు కొట్టిన నేను ఎద్దులకి దెబ్బలు కొట్టినాయి, సైలెంట్ గా వెళ్తున్నాయి, నువ్వేమో సైలెంట్ గా ఉండకుండా అనవసరంగా సపోర్ట్ చేస్తున్నాం అని. ఇలాగే మనం కూడా అంటే సైలెంట్ గా దెబ్బలు కాసి సైలెంట్ పని చేస్తున్నాడు. దెబ్బలు కాయలేని గోల ఎక్కువ. అదే వాడు చెప్పిన స్టోరీ. ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటాను.
మంచిగా చక్కని ఒక కథను ఒక స్టోరీ చెప్పిన లాజర్కి ఒక చెప్పండి. ఓకే, రెండోదిగా మనము యాక్షన్ సాంగ్ గురించి. ఓకే, యాక్షన్ సాంగ్ అందరు సిద్ధమే అనుకుంటా. యాక్షన్ సాంగ్ వాళ్ళ చిన్నపిల్లలు నేర్చుకుని వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళని ఒక టాలెంట్ ఏం చేస్తున్నారు చూపించుతున్నారు. ఓకే, వాళ్ళు నేర్చుకోలేదు యాక్షన్ సాంగ్. ఓకే, అంజలి కావ్య యాక్షన్ సాంగ్. నెక్స్ట్ PYP చేస్తాను. ఓకే, వచ్చిన వారు మ్యాక్సిమం బాగా చెప్తారు. ఓకే, నెక్స్ట్ రెండోది మూడోది ఏమంటే ప్రసంగం. ఓకే 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 సరే, మూడోదిగా మనం చూసినట్టుగైతే ప్రసంగం గురించి మనం వెళ్దాం. ప్రసంగం మల్లేశ్వరి అమ్మగారు వచ్చి ప్రసంగం చెప్తారు. అందరూ ధ్యానించి వినాల్సిందిగా మనం అందరూ ఆమెకు ఉత్సాహపరచాల్సిందిగా చెప్పండి. ఆనందించారు. మైక్ అక్కడ కూర్చుంది. చూడండి సార్. దేవుని స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి చిన్నయ్య గారికి నేను బాగున్నాను. నేనైతే రిపేర్ రాలేదు, నిలబడింది నేను, మాట్లాడింది దేవుడు. దేవుని స్తోత్రం. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ అధ్యాయం చదివి సంవత్సరం. యోహాను సువార్త 15:1 అధ్యాయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఆమేన్. స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దానిలో ఎవరైతే నిజంగా ఫలిస్తారో వారు బాగా ఫలిస్తారు. ఫలించిన ప్రతి తీగ ఏం చేస్తారు, అగ్నిలో కింద చదువురా, కింద చదువు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఆమేన్. ఫలింపు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. ఎక్కువగా ఫలిస్తే ఎవరు సంతోషిస్తారు? పరలోకముందు మన తండ్రి సంతోషిస్తారు కదా. మన పిల్లలు ప్రయోజనం అయితే మనం ఎలా సంతోషిస్తాం కదా. మంచి ఎగ్జామ్స్తో మన పిల్లలు పాస్ అయ్యారనుకో, ఎవరైనా చెప్పారనుకో, మనం ఎంత సంతోషిస్తాం కదా. నిజమాబద్ధం. అలాగే మనం ఈ లోకంలో ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏం ఫలిస్తున్నాం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మన స్థితి ఎలా ఉంది, మనకే తెలుసుకోవాలి. ప్రతి ఆదివారం నవిషాపు చెప్తే ఆ ఒక్కసారి విని దాటిపోతే మళ్ళీ మామూలే. దేవునికి స్తోత్రం. అలా కాదు కానీ ఎవరికి వారి మనసులో అనుకో, నా స్థితి ఎలా ఉంది, నాతో దేవుడికి సంబంధం ఎలా ఉంది, నేను దేవుడిలో ఎలా ఉన్నాను, నేను దేవుడికి ఎలా ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని ఏ రీతిగా సంతోష పెట్టున్నాను. మనుషులు సంతోష పెట్టడం దేవుడికి ఇష్టం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, లోకముకి దేవుడికి వైరం కదా. దేవుడు మనుషులకు సంతోషించాలని లోకంలో వాళ్ళు సంతోషపడతారు, వీళ్ళు సంతోషం అలా కాదు. కానీ దేవుడు సంతోషపడాలి అంటే మనం దేవుడు ఫలించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్తలో ఒక అధ్యాయం ఉంది కదా, 7:6. ఎవరైతే నాలో మీరు ఏదైతే దెయ్యాలు వెళ్ళగొట్టుకున్నారో,
ఇవి చేస్తున్నాను అవి చేస్తున్నాను అంటారు కానీ అది కాదు. కానీ దేవుని చిత్తం ఎవరు చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యంకి వెళ్తారని చెప్తున్నారు. నువ్వే దెయ్యాలు ఎలగొట్టు, నువ్వు ప్రార్థన చెయ్యు, రోగాలు పోని ఏటు పోని దేవుడికి అనవసరం. నీ ఆత్మస్థితి ఎలాగున్నది, నీ స్థితి కనుక ఎలాగుందో పరలోకం నుండి చూస్తాడు. పాట అప్పుడు పాడేవారు, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, తీర్పు రోజు నీకు లెక్క అడుగుతాడమ్మా. ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది, ప్రతి ఒక్క మాటకి లెక్క ఉంటుంది. మన గోడలు లోపల మాట్లాడితే గోడలు సాక్ష్యం ఇస్తాయి. ఇద్దరం దేవుడి కొరకు మాట్లాడాలి కానీ ఇద్దరం లోకం కొరకు మాట్లాడకూడదు. ఇద్దరం ఉంటే ఎవరైనా బయట ఉంటే మనం దేవుడి కొరకు చెప్పాలి, మన మొక్కలకు ఉంటే దేవుడి కొరకు మాట్లాడాలి. అలాంటి స్థితి మనకి కలిగి ఉండాలి. ఆ నలుగురు కూడుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏమైనా వస్తుంది, మనకి ఏమీ రాదు. వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, అంతే కదా. అదే దేవుడి కొరకు నువ్వు చెప్పు, దేవుడు సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం కదా. మన దేవుడిని సంతోష పెట్టేవారికి ఉన్నామా లేదని మనం గ్రహించాలి. మనుషులు సంతోష పెట్టేవారుగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అనే వినిందొకటి వినిందొకటి చెప్పడం వేస్ట్ కదా. మనకు తెలిస్తే దేవుడి కొరకు చెప్పు, విశాంతి కాకపోతే మాని అంతే. నేనైతే ఎవరైనా మాట్లాడితే నా దేవుడు సాక్షి, నేను సాక్ష్యం చెప్తాను, నా సాక్ష్యం చెప్తాను. అలా చెప్తే ఎలాగే వింటారు. మన సాక్ష్యం ద్వారానే ఒకరోజు అలా గుర్తొస్తుంది కదా. అలాగే నేను చెప్పుకుంటాను, ఎందుకంటే మన సాక్ష్యం ద్వారానే వాళ్ళకి ఎప్పుడైనా గుర్తొస్తుంది దేవుడు. అలాగా మన సాక్ష్యం కొరకు, మన జీవితం కొరకు ఎవరి కొరకు చెప్పామనుకో వారికి ఒక కష్టం వచ్చినప్పుడు నిజమే కావాలని తెలుసుకుంటారు. కానీ అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు చెప్తే మనకి ఏం కూడా దొరకదు. దేవుని కొరకు మనం చెప్దాం, దేవుని కొరకు మనం జీవించడం. ఇది ఎన్నో వారికి దేవుడు జీవించడం కొరకు. థ్యాంక్ యూ అండి. దేవుడు వచ్చిన కాక చక్కని వాక్యం ఇచ్చాడు, అది కూడా దేవుడు వచ్చిన కాక. ఓకే ఓకే, మనం ఇంకోటిగా వెళ్దాం. న్యూస్ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది శ్రీలత. సో అది నెక్స్ట్ ప్రోగ్రాంలోకి మనము వెళ్దాం. అది ఇంకో స్పెషల్ బైబిల్ క్యూస్ ఎవరంటే జయమ్మ గారు. సో మనం అందరం కూడా సిద్ధపడి ఉందాం, ఎందుకంటే బైబిల్ క్యూస్ అనేది ఒక కాంపిటీషన్, ఒక రేస్ లాంటిది. ఇక్కడ ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. సో మేబీ సంకల్పంలో బైబిల్ తప్పకుండా బాగా చేస్తాం. సమయంలో వెంకటేశ్వరికి పెద్ద చెప్పి సంఘ పెద్దలకి బైబిల్లో మొదట యుద్ధం జరిగిన స్థలం ఏది? బైబిల్లో మొదటి యుద్ధం జరిగిన స్థలం సిద్ధిము లోయలో జరిగింది. ఆదికాండం 14లో ఉంది. యేసు సమస్యతో మాట్లాడిన స్థలం ఏది? సుకారలోని. మూడోది అభిషేకించిన వారు ఎవరు? మొదటిగా అభిషేకించిన వ్యక్తి ఎవరా? మొదటిగా అభిషేకింపబడిన వ్యక్తి, మొదటిగా అభిషేకించిన మనిషి స్థలములకు అభిషేకించిన వారు ఎవరు? సౌలు కాదయ్యారు. స్థలములకు అభిషేకించిన మొదటిగా స్తంభానికి అభిషేకించిన వారు కాదయ్య గారు. యాకోబు స్తంభానికి అభిషేకించిన వారు ఎవరు?
అభిషేకించిన వాడు ఎవడు? సంఘానికి అభిషేకించిన వాడు ఎవడు? యాకోబు. 28 మనుషులు మొదటగా నిర్మించిన పట్టణం ఏది? యేసు ప్రభు బాప్తిజం పొందిన తర్వాత వెళ్ళిన స్థలం ఏది? యోర్దాన్ నది తీరం అని నేనే చెప్పేస్తున్నా. పాత నిబంధనలు మొదటగా ప్రశ్నించిన వారు ఎవడు? పాత నిబంధనలు మొదటిగా దేవుని ప్రశ్నించిన వారు ఎవరు? దేవుని ప్రశ్నించిన వాడెవరు? దేవుని ప్రశ్నించేవాడు ఎవడు? దేవుని ప్రశ్నించిన వాడు. పాత నిబంధనలు మొదటగా ప్రశ్న అడిగిన వాడు ఎవరు? అడిగిన వాడా? నువ్వు నాకు ఇచ్చిన భార్య ఆదామే ఉంటుంది. అదే కదా. సత్యం. పాపం భార్య మీద చూశాను. సమయం ఇచ్చింది. 2 మార్కులు మీకు. 2 మన ఇచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచి క్లాస్ ఇచ్చినందుకు. సో ఆమెకు కూడా మంచిగా చెప్పండి కొట్టి ఆమెకి ఇంకోసారిగా మాట్లాడుతుంది. ఓకే, ఇంకా మొదటి ఇంకో స్టెప్లోకి వెళ్దాం. స్పెషల్ సాంగ్, స్పెషల్ ప్రోగ్రామ్. సో స్పెషల్ ప్రోగ్రామ్ చేయడానికి మన మధ్యన 2 వ్యక్తులు అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనందరం ఏం చేద్దాం, వాళ్ళకి ఓకే స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చి మోహన్ గారు అలాగే ప్రసాద్ గారు వచ్చి రాసిన సమంగా రాయలేదా? అది క్లియర్ గా రాయాలి పేపర్. ఓకే, ప్రసాద్ గారు వచ్చి స్పెషల్ ప్రోగ్రామ్ నడిపిస్తారు. సో అందరూ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుకొని చప్పట్లు కొట్టి ఆహ్వానపడుతాం. అలాగే పర్ఫార్మెన్స్ చేయడానికి ఇంకా ఇంటి అంటే నేను వారం ఒకటి ప్రిఫర్ అయ్యాను, కానీ ఆ వారం క్యాన్సిల్ చేసి నెక్స్ట్ వారం పెట్టుకుందాం అనేసి అన్నారు. అదే వాక్యం అందులోనే నేను మళ్ళా చాలా టెన్షన్లో ఉండాను, కానీ అదే చేయాలనుకున్న ఒక మనసు పేరాపం వచ్చింది, అది చేయాలన్నమాట. మన మధ్య నుంచి పెట్టిన వరకు ఒక ముగ్గురు ఛాన్స్ అయ్యగారికి, చిన్న గారికి, పెద్దయ్య గారికి వదిలేసి ఒక ముగ్గురు లెక్క సార్ ముందే వాయిదా తీసుకుని అలాగే మట్టేశ్వరం నుంచి పెట్టిన వరకు ఎవరైనా ఒక ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు మనుషులు లెగాలి. ముగ్గురు లెగండి చాలు. ముగ్గురు కాదు, నలుగురు. ముగ్గురు కాదు, నలుగురు లెగండి. మత్తాయి సువార్త వరకు 2-3 వాక్యాలు కండసరి చెప్పాలి. ఓకేనా? ముగ్గురు నలుగురు చెప్పండి. మత్తాయి సువార్త నుంచి ప్రకటన వరకు. నేను చెప్పొచ్చా? మత్తాయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 4 వాక్యాలు చెప్పండి. ఒకటే 4 చెప్పాలి. ఎవరికి నచ్చిందో చెప్పొచ్చు. చదవకూడదు. అదే కరెక్ట్. ఒకటి చూడకుండా
ఇంకొకటి అబద్ధులు కాదు. లేవ్యకాండం 11 1 12 1 యెహోవా మోషేతో మాట్లాడిన ఈయనగా యోహాను 15:1. యోహాను 3:16 అందరికి తెలిసిన వాక్యం అది. చెప్పబడిన వాక్యం యోహాను 15:1. నేను నిజమైన ద్రాక్ష మొదటి కొరింథీ 3:16 దేవుని ఆలయం ఉన్నారు. ప్రోగ్రామ్ అంటే థ్యాంక్స్. ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి మళ్ళీ స్పెషల్ సాంగ్ గురించి మళ్ళీ మనం ఆహ్వానపడతా ఇద్దరు వ్యక్తులకి మోహన్ ప్రేమ గారు వాళ్ళు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ని అయితే వాళ్ళు మన ముందు పాడతారు. సో వారికి చెప్పండి పెట్టి మనం ఆహ్వానిస్తాం. నెంబర్ 9 ఎవరు? దేవుని స్తోత్రం. గత 2 నెలలు కూడా పిఏపీవై మీటింగ్కి మిస్ అయ్యాం. మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ మేము చేయలేకపోయాం. అందుకు మమ్మల్ని క్షమించండి. అలాగే అధ్యక్షురాలకి పెద్దయ్య గారికి చిన్నయ్య గారికి కూడా నన్ను ఎన్నో వందనాలు. హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడు అయితే దరికెవరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడు అయితే దరికెవరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసును నమ్మితే మోక్షం ఉందిరా. యేసును నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎదురవుతుంటారు. ప్రాణానికి ప్రాణం ఉంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి ప్రాణం ఉంటారు. కష్టాలు వారు కదిలిపోతారు. యేసు నాతో ఉంటాడు. యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో మనుషుల సాయం వ్యర్థమేరా. రాజులను నమ్మినా వ్యర్థమేరా. మనుషుల సాయం వ్యర్థమేరా. రాజులను నమ్మినా వ్యర్థమేరా. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఎంతో మేలు. ఎంతో మేలు. ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా. మంచి పాట ఇద్దరికి దేవుడు దీవించుగాక. నెక్స్ట్ ప్రోగ్రాంలోకి మనం వెళ్దాం. ఇదే ప్రోగ్రామ్ కదా. ఇదే కదా ప్రోగ్రామ్. వాడు ఆమోస్ కదా.
ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే 7 ఒక సంఘాల ఒక పేర్లు అది చెప్పడానికి మన మధ్య ఆమోస్ గారు ఉన్నారు. చప్పట్లు కొట్టి ఆహ్వాన పరుద్దాం అతను. ఎపిసి సువర్ణ భాగ్య ఎపిసి సువర్ణ భాగ్యం తివతరియా సార్దిస్ లబదిక్యా లబదిక్యా ఆమేన్. ఏడు సంఘాలు పేరు అని చెప్పు. 7 సంఘాల పేర్లు ఇవే. ఆమేన్. ఆమేన్. ఓకే, చెప్పండి 7 ఒక సంఘాల పేర్లు అయితే మనకి ఈరోజు చెప్పండి కదా. అంటే మనకి అందరికి తెలిసి ఉంటాయి కదా 7 సంఘాల పేర్లు. చెప్పండి. 2 3 4 5 ఓకే, దేవుడు అతను కూడా దీపించుకున్నాక చివరిగా మనం పెట్టేది ఒక స్పెషల్ ఇంగ్లీష్ సాంగ్కి వెళ్దాం. స్పెషల్ ఇంగ్లీష్ సాంగ్కి మన మధ్యలో అయితే ఉన్నారు మిస్ జూనియర్ అఖిల గారు. సో ఆమె వచ్చి ఏం చెప్తారు, ఆమె వచ్చి ఇంగ్లీష్ పాట పాడి మనకి ఓకే, ఈ రోజుకి మనకి ఏంటంటే సమాసం అయింది. సో ఈ రోజు మన మధ్యన పార్టిసిపేట్ చేసిన వారు చాలా మంది లాజర్, అలాగే ఏంటి అభి, కావ్య, మల్లేశ్వరమ్మ, జయమ్మ, ప్రసాద్, మోహన్, ప్రేమ, ఇదేంటి ఆమోసు, అభి. సో వీళ్ళందరికీ మనం ఒక బీక్ అంటే ఒక మంచి ఒక చెప్పని పెట్టి వచ్చారు. నెక్స్ట్ టైం కూడా మంచిగా పార్టిసిపేట్ చేయాలని, ఓకే నెక్స్ట్ టైం కూడా చెప్పాలని కూడా వాళ్ళు దీవించాక. ఓకే, ఇప్పుడు రిపోర్టింగ్ గురించి దేవుని నామానికి వందనాలు, పెద్దయ్య గారికి, చిన్నయ్యకి వందనాలు, అధ్యక్షుడు నవీన్ గారికి వందనాలు. 30 తారీఖున 6వ నెల 2024 స్వీఎఫ్ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షునిగా పాస్టర్ అజిత్ జాన్ గారు కార్యక్రమం నడిపించారు. ప్రార్థన మరియు పాట పాడి సంఘం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాహుల్ కథ చెప్పారు, పెద్దవాళ్ళు కథ శ్రావణి గారు చెప్పారు, తర్వాత గౌరీ గారు న్యూస్ చదివారు, తర్వాత పాస్టర్ సిఎల్ జాన్ అయ్య గారు బైబిల్ క్విజ్ చేశారు. దానిలో సంఘానికి 5 పాయింట్స్, క్విజ్ మాస్టర్కి 5 పాయింట్స్ వచ్చి ఆ విధంగా క్విజ్ని ముగించారు. తర్వాత సీనియర్ అఖిల హిందీ సాంగ్ పాడారు. ఆ దినం మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 60 మంది. చివరిగా పాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాద ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. మరియు ఆ దినం వచ్చిన కానుకలు 860 రూపాయలు. సో ఇంతటితో ఈ బిల్లు పాస్ రిపోర్ట్ పాస్ చేయాలి ఉందా? పాస్ చేయాలి. సరసా గారు, మన గౌరీ గారు.
నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ చెప్పండి. ఓకే, ఇంతటితో నాదైతే సమస్తమైపోయింది. ప్రేక్ష మా మధ్య ప్రెసిడెంట్ గారు వస్తారు. నెక్స్ట్ మంత్ జరగబోయే ప్రోగ్రామ్ గురించి, పిఎఫి ప్రోగ్రామ్ గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అతనికి ఇంతటితో నాదైతే సమస్తం అయిపోయింది. సో ఇంతటితో ఈ మైక్ని అతనికి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. నెక్స్ట్ స్టోరీ ఆమోస్ చేస్తాడట. యాక్షన్ సాంగ్ ఎవరు చేయాలనుకున్నారు? ఈసారి పెద్దవారు కూడా చేయాలి, చిన్నవారు అని లేదు, పెద్దవారు కూడా చేయాలి. అంజలి అండ్ అఖిల. తప్పపోతే ఫైన్ వేస్తాం. ఈసారి 2 చేయాల్సి వస్తుంది, ఒకసారి 2 సార్లు. ప్రసంగం చెప్పండి అమ్మా, పెద్దవారు ఉన్నారు, 5 సంవత్సరాలు. ఓకే, జూనియర్ అఖిల. శ్రావణి గారు పాట. బైబిల్ పేజ్ మోహన్ గారా? మోహన్ గారు వెళ్ళిపోతారు. బైబిల్ పేజ్ ఎవరైనా చేయొచ్చు, పెద్దవారు కూడా. మన అయ్య గారు. 12 గోత్రాల పేర్లు. రోజా రోజా మిస్సింగ్ అట. రోజా మిస్సింగ్ అట. మంగమ్మ రోజా రోజా న్యూస్. మీ చెల్లి చేయండి, ఇప్పుడు నువ్వు చేయాలి. సిస్టర్ ఇప్పుడు సిస్టర్ పాస్ అయ్యింది. ఇంటికి వస్తే నేను చెప్తాను. స్పెషల్ ప్రోగ్రామ్. స్పెషల్ ప్రోగ్రామ్ మంగమ్మ గారు. స్పెషల్ ప్రోగ్రామ్ ఏదో నేర్పించాలి చాలుగా, ఇంకేం మిగిలింది. సార్ మీరు లేరా సార్? సదరా మండలి కదా? లేదు నెలల పేరు, 12 నెలల పేరు. ఇంకెవరు మిగిలిన? 12 నెల కాదు, 12 తెగులు. 10 తెగుళ్ళ కోసం. ఈడికి చెప్పి ఈడ 5 తప్పు. శేఖర్ శేఖర్ శాఖ సీఎం చేస్తా. పాట పాడుతుందా? ఏ శాఖ? తూర్పు శాఖనా పడమటి శాఖ? పాట పాడుతుందా? యాక్షన్ షో చేస్తా. యాక్షన్ సార్ చెప్పరా నువ్వే? రాహుల్ 10 తెగులు పేరు చెప్తారు. ఇంకా సరిమిలా ఇంకా సాకర్ స్పెషల్ యాక్షన్ సాంగ్ చేస్తారు. 7 సంఘం పేరు యాక్షన్ సాంగ్. అది ఆడికి నేర్పించాలంటే మీరు చెయ్యదు, అది చెప్పడం మాత్రం కాదు, మీరు నేర్పించాలి. అది అక్కడ నెట్ చూసుకోండి. ప్రార్థన ప్రార్థన. సోదరం, ఈరోజు 2 గంటలకి చర్చిలో పని ఉంది, అందరు రావాలి. చర్చి పని అవుతున్నది, బాగా వినండి. ఈరోజు 2 గంటలకి చర్చిలు పని అవుతున్నారు. అక్కడ స్థలంలో అందరు రావాలి. ప్రార్థన అందరు కనుమోసుకోండి. మనం కూడా చూడాలి, రావాలి. మనతో ఆడవాళ్ళు రావాలట, మగవాళ్ళు కూడా రండి, ఏం తప్పులేదు.
ఆమె ప్రార్థన చేయబోతున్నారు. అందరూ కన్ను మూసుకోండి. స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చక్కని పిఏపి నడిపించడానికి సహాయం చేయడానికి స్తోత్రం. ప్రోగ్రామ్ నడిపించిన వాడికి దేవునికి వందనాలు. ఇంకా ఎక్కువ వాడికి చెప్పడానికి దేవుడి శక్తి, బలము, జ్ఞానం, బుద్ధి ఇచ్చాడు ప్రభా. ఈ పిల్లలందరూ రాబో దినంలో ఒక్కొక్క పాస్టర్ గా మారిపోను గాక, సహోదరులు కూడా సువార్తలుగా మారిపోను గాక. ఈ సంఘ లోపల చేయన ఈ ప్రోగ్రాంలన్నీ వాడి జీవితంలో ఒక బలవంతులుగా మార్చండి, మార్చండి ప్రభా. ఇవాళ గొప్ప విడుదల కలిగిన అలాగా దేవా పిఏపి కోసం పిల్లలు అర్పించిన కాணிకల గురించి కాணிకలు కూడా దేవుడు వర్ధలింపు చేయను గాక, కుటుంబం దీవించిన గాక, గొప్ప విడుదల కలిగిన గాక. దేవుడు సహాయం చేయండి, మమ్మల్ని అందరూ దీవించిన ప్రార్థన యాలగించిన సోదరు యేసునా మమ్మల్ని అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరూ తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమె గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ಮತ್ತೆ ఆత్మలకు ఇచ్చిన స్తోత్రం చెప్పండి, స్వస్థత ఇచ్చిన స్తోత్రం, అప్పుల బాధ తినిపోయిన స్తోత్రం, పిల్లలకి చదివించిన స్తోత్రం, ఆరోగ్య బలం ఇచ్చిన స్తోత్రం, దీవించిన స్తోత్రం. రెండు గంటలు ఆగస్టు 15వ తారీఖు సువార్త ఉంది. ఆగస్టు 15వ తారీఖు సువార్త ఉంది. సర్టీకి ఏమంటారు? లక్షవారం రోజు.